ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. చాలా వరకు గుడాల పండుగకి కూడా చాలామంది వచ్చారు. గత వారములో జరిగిన 48వ గుడారాల పండుగ ప్రభు ఎంతో దీవెనకరంగా జరిపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రేపల్లె సంఘానికి తరపున చాలామంది పరిచారకులు గుడారాల పండుగలో పరిచర్య చేశారు. సంఘ పెద్దలు పరిచర్య చేశారు. కొంతమంది స్త్రీలు కూడా వంటశాలలో పరిచర్య చేశారు. చేసిన పరిచర్యకు తగిన దీవెనలు మీ కుటుంబాలకి, మీ పిల్లలకి నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. బైబిల్ గ్రంథములో మన ధ్యానము కొరకై యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నటువంటి మాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని తనను వెంబడిస్తూ ఉన్న ప్రజలతో, శిష్యులతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. సాధారణముగా ప్రతి సంవత్సరం లెంట్ డేస్ అని 6వ తారీఖు నుండి ప్రారంభించబడ్డాయి. ఓ ఆచారముగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. 40 రోజులు లెంట్ డేస్, దుఃఖ దినాలు లేక శ్రమ దినాలు అని. మరి ఈ దుఃఖ దినాలు లేకపోతే శ్రమ దినాల్లో ఏ పెళ్ళిళ్ళు కార్యక్రమాలు చేసుకో, దుఃఖముతో క్రీస్తు పొందిన శ్రమలను తలస్తూ ఉండాలి అని కొందరు ఆచారంగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలు ఏదో 40 రోజుల వరకే మనము తలంచి విడిచిపెట్టి వారమై ఉండక, మన జీవితకాలం అంతా క్రీస్తు పొందిన కల్వారి శిలువ శ్రమలను ప్రతిరోజు ఒక 5 నిమిషాలు తలంచుకొని, మరి క్రీస్తు మన కొరకు పొందిన ఆ శ్రమల ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో వాటిని తలంచుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చాలా శ్రేష్టము అని గ్రహించాను. శ్రమ గురించి బైబిల్లో కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ప్రార్థన పూర్వకంగా మీ ఎదుట నిలిచాను. శ్రమ దినాలు లేక దుఃఖ దినాలు అని ఆచార రూపకంగా ఏదో మనం పాటించడం కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవాళి కొరకు పొందినటువంటి శ్రమ, ఎందు నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు, ఎందుకొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఎందుకొరకు ఆయన మరణించాడు అని మనం వాక్యము వెలుగులో లోతుగా వాటిని ధ్యానించి, వాటిని గ్రహించి, తద్వారా ప్రభువుని స్తుతించడం ద్వారా అందులో ఉన్న ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలం అనుభవించుదురుగాక. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియచేసిన శ్రేష్టమైన మాటలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, మరొక వైపు శ్రమలు కూడా దేవుని ప్రజలకు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ శ్రమలు కలిగినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని జయించాలి అనే ఒక మాదిరికరమైన జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఆయన అనుభవించి మనకు చూపించి వెళ్ళిపోయారు కనుక అదే విధమైనటువంటి ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుని ప్రజలైన మనం చేయుచూ ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి శ్రమ నుంచి మీరు విడుదల పొందటానికి దేవుడు సహాయము దయచేయుదురుగాక. ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని ప్రజలైన మీకు
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క అడుగుజాడలు నడిపించబడుతూ ఉన్నప్పుడు మేలులు ఆశీర్వాదాలు ఉంటాయి. మరొక వైపు శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మీరు ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈ వాక్యములో మనం చదివినట్లుగా ధైర్యపరిచే మాటలు ఉన్నాయి. లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ఈ చెప్పినటువంటి ఈ మాటలో శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మనకు దేవుని యొక్క మందిరమే శరణం. ఉదాహరణకి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యములో హన్నా గురించి తరచుగా మనం చదువుతూ ఉంటాం. హన్నా తనకు కూడా ఒక శ్రమ కలిగింది. ఏంటి ఆ శ్రమ అంటే, సంతానము లేని పరిస్థితుల్లో భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు, నిందను అనుభవిస్తుంది. మరి ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటే ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకి పిల్లలు లేరు. తద్వారా ఇంకా దుఃఖం ఆమె జీవితంలో ఎక్కువ అవుతుంది. మరి అలాంటి శ్రమల మధ్యలో క్రీస్తును ఎరగని స్త్రీ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయేదేమో. క్రీస్తును ఎరగని స్త్రీ అయితే దేవుని విడిచిపెట్టి దూరమైపోయేదేమో. కానీ హన్నా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి తనకు ఎదురైనటువంటి శ్రమ, నింద, అవమానాన్ని బట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆమె ప్రార్థిస్తూ ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా, నా శ్రమను, నా నిందను ఒక్కసారి చూచి నాకు మగబిడ్డను దయచేయండి. నీవు నా శ్రమను చూచి నాకు మగబిడ్డను దయచేస్తే పుట్టినటువంటి ఆ కుమారుని నీకు నాజురుగా అప్పగిస్తాను అని ఓ మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నట్టు చేత దేవుని సన్నిధిలో ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేసిన అనుభవాన్ని బట్టి అక్కడ ఉంటున్న సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, నీవు దుఃఖపడవద్దు, వచ్చే సంవత్సరమున దేవుడు నీకు సంతానం అనుగ్రహించును గాక. సేవకుని యొక్క మాటను రూఢీపరిచిన దేవుడు మరుసటి సంవత్సరంలో దేవుడు ఆమెకు మగబిడ్డనిచ్చాడు. ఆమె యొక్క దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఆమె యొక్క శ్రమ, కన్నీళ్లు అవి తుడిచివేయబడి సంతోషంగా దేవుడు మార్చాడు. అందుకే 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యములో ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ చెబుతూ ఉన్న మాటలు మీరు ఒక్కసారి చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, యెహోవా దరిద్రులను ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే అని దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఆమె దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. మరి ఆ హన్నా జీవితంలో కలిగిన శ్రమను బట్టి ఆమె ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నది. తద్వారా ఆమె ప్రార్థన ఆలకింపబడి దేవుని స్తుతిస్తూ ఈ మాటలు పలుకుతుంది. మొదటి వాక్యములో యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని ప్రభుని కీర్తిస్తుంది. ఎంత శ్రమ అనుభవించిందో, ఎంత దుఃఖాన్ని అనుభవించిందో, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా ఆమె దుఃఖం, శ్రమ సంతోషంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. 62వ కీర్తన 8వ చరణములో కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని జనులతో చెప్తున్న మాట కీర్తనాకారుని ద్వారా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు మీరు నమ్మిక ఉంచుడి, రెండవది ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయం. అందుకే ప్రతి వారం దేవుడు తన సన్నిధికి మిమ్మల్ని నడిపించుచూ ఉన్నాడు. ఎందుకంటే మీకు ఎదురైన శ్రమ, మీకు ఎదురైన నింద, అవమానాలు ఏవైతే ఉన్నాయో
వాటిలోనే మీరు కృంగి నశింప చేయాలని దేవుని చిత్తం కాదు కనుక వాటి నుంచి విడుదల చేయాలని, ఆ శ్రమ నుంచి విడిపించాలని ప్రభు కోరుకున్నవాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి, అప్పుడు మీకున్న శ్రమ నుంచి విడుదల పొందుదురుగాక. ప్రేమిల వర్లరా, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకములో ప్రజలకు వచ్చేటువంటి శ్రమను బట్టి ఈ రోజుల్లో మీరు ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారు. శ్రమ కలగ్గానే వెంటనే సాతాను చేతుల్లో పడిపోతూ ఉన్నారు. శ్రమ రాగానే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీకున్న బాధ అంతా ప్రభుత్వం మీరు చెప్పుకొని చూడండి. ఇక్కడ ఉంటున్న సంతోషము చేత, పరిపూర్ణమైన ఆనందం చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. లోతుగా వాక్యాన్ని ధ్యానించినట్లయితే 2 రకములైనటువంటి శ్రమలు ఉన్నాయి. 2 రకములైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముందు కలిగేటువంటి శ్రమ. రెండవది, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడ్డ తర్వాత కలిగేటువంటి మహాశ్రమలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముందు కలిగేటువంటి శ్రమలు, సంఘం ఎత్తబడ్డ తర్వాత వచ్చే మహాశ్రమలు కూడా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు రావటానికి ముందు ఇప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళకి శ్రమ కలుగుతూ ఉంది. మరి ఆ శ్రమలు కలిగినప్పుడు వాటి నుంచి దేవుని ప్రజలు ఎలా విడుదల పొందాలి, ఏ విధంగా మనం బ్రతికితే శ్రమ నుంచి విడుదల పొందుతామో ఒక 5 విషయాలు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ మాటలు మీ హృదయంలో స్థిరపరుచుకొని వీటిని మీరు శ్రమ కలిగినప్పుడు వీటిని మరలా ధ్యానించి నెమరు వేసుకున్నట్లయితే ఈ మాటల చేత మీరు ఆదరించబడుదురుగాక. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మీరు ఏ విధంగా వాటి నుంచి విడుదల పొందాలి, వాటికి పరిహారం ఏంటి అని వాక్యపు వెలుగులో మీరు తెలుసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మీకు ఎదురయ్యే శ్రమ అందులో మీరు ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా ఉండేటట్లు ఈ వాక్కులు మీకు సహాయకరముగా ఉండునుగాక. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన శ్రమ పొందాడు. కల్వారి శిలువ శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలన్నీ ఒక్కసారి మీ కనులు ఎదుట ఊహించి ఆలోచించి చూడండి. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనని కొరడాలతో కొట్టారు, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు. ఆయన పొందిన శ్రమలన్నీ కూడా లోకరీతిగా చాలామంది కామెంట్ చేసి నవ్వేవాళ్ళు ఉన్నారు. దేవుడైతే ఆయనను ఎందుకు సిలువకు వేయాలి అని. ఎందుకు సిలువకు వేయబడ్డాడు, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో ప్రజలకు తెలియక సిలువను గురించిన వార్త అనేకులకి వెరితనంగా మారిపోయింది. కానీ సిలువ శ్రమల ద్వారా, యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల ద్వారా దేవుని ప్రజలైన మనకు ఈ రోజున ఆయన పొందిన గాయాలలో స్వస్థత కలుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన సిలువ శ్రమల ద్వారా మనం పొందవలసిన శాపాన్ని క్రీస్తు సిలువలో అనుభవించి మన మీద ఉన్నటువంటి, మన బిడ్డల జీవితాల్లో ఉంటున్నటువంటి శాపం తొలగించబడి ఈ రోజున ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాం. మానవుడు పొందవలసిన శాపం, మానవుడు పొందవలసిన మరణం క్రీస్తు సిలువలో అనుభవించారు. ఆయన పొందిన సిలువ శ్రమల ద్వారా ఈ రోజున సురక్షితమైన రెక్కల నీడలో మనం భద్రపరచబడి క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు అనుభవించిన శ్రమలు దేవుని ప్రజలైన మీరు ఆయా సందర్భాల్లో అనుభవించచ్చు ఉన్నప్పుడు, ఏదైనా శ్రమ, నింద, అవమానాలు కలుగుతూ ఉన్నప్పుడు ప్రతిసారి క్రీస్తును మీ ముందు ఉంచాలి. మనం పొందేటువంటి శ్రమలు, క్రీస్తు పొందిన శ్రమలను ఆలోచించి చూస్తే రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని రాయబడి ఉంది. మనం అనుభవిస్తున్న శ్రమలు సాధారణమైన శ్రమలే, కానీ క్రీస్తు అనుభవించిన శ్రమలకు ఆశీర్వాదాలు ఉన్నాయి, మేలులు తన ప్రజలైన మనం అనుభవించచ్చు ఉన్నాం. కానీ ప్రేమిన వర్లరా, వాక్యపు వెలుగులో మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుని ప్రజలైన వాళ్ళకి శ్రమలు ఎందుకు వస్తాయి,
దానికి ప్రతిఫలం ఏంటి అనే విషయాలు మీకు క్లుప్తంగా చెప్పబోతూ ఉన్నాను. 119వ కీర్తన 67వ చరణాన్ని మీరు చూడండి. కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నమాట. 119వ కీర్తన 67వ చరణం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అంటాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యము నేను అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. ఆ మాటని లోతుగా ఆలోచించి చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. మనిషికి శ్రమే లేకపోతే వాళ్ళు త్రోవ తప్పిపోతారండి. మనిషికి శ్రమే లేకపోతే వాళ్ళు తొట్టిల్లిపోతారు. దావీదు అనుభవపూర్వకముగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఓసారి యుద్ధానికి అందరినీ పంపించేసి దావీదు మాత్రం యుద్ధానికి వెళ్లకుండా ఏ శ్రమ లేకుండా ఉన్నాడు. సులువున చిక్కులు పెట్టి పాపంలో పడ్డాడు. తద్వారా 51వ కీర్తనలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను చేసిన పాపాన్ని పొరపాటును క్షమించయ్యా, హిస్సోపుతో నన్ను కడగండి, మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి ప్రభువా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ 119వ కీర్తన 67వ చరణానికి వచ్చేసరికి ఈ మాట చెబుతున్నాడు. త్రోవ తప్పిపోకుండా ఉండ నిమిత్తం శ్రమ కలుగుతూ ఉంది అని గ్రహించి ఆయన త్రోవల్లో నడవటానికి దేవుని ప్రజలైన వాళ్ళు శ్రమ అనుభవించడం మేలు అనే ఈ మాటలు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమలే లేకపోతే మీరు ప్రభుని విశ్వసిస్తారా? ప్రభు మార్గంలో నడిపించబడతారా? శ్రమ కలగ్గానే కొందరు దేవుణ్ణి విడిచిపెడతారు, మర్చిపోతారు. ప్రభువుని ఎరిగిన తర్వాత శ్రమలు ఎందుకు రావాలి? అన్ని అనుకూలంగా అన్ని కలిసి రావాలి కదా, మేలే జరగాలి కదా అని అంటారు. కానీ వాక్యం చెప్తుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. మనిషి జీవితాన్ని దేవుడు సుఖము దుఃఖము రెండు జతపరిచే సృష్టించాడు. అందునిమిత్తమే కొన్నిసార్లు దుఃఖపడే సమయంలో దుఃఖపడతారు, సంతోషించే సమయంలో సంతోషిస్తారు. ఇక దుఃఖం వద్దు, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆహాహా నవ్వుతూ ఉండి చూడండి, ఒరే పిచ్చోడా తిడతారు. మనిషికి సంతోషము అవసరం, ఆ తర్వాత దుఃఖము కూడా అవసరం. ఇవి రెండు ఈక్వల్గా మనిషిని జతపరిచే సృష్టించాడు. దుఃఖము కలుగుతుంది, బాధ కూడా కలుగుతుంది. కానీ వాక్యం చెబుతుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. మనిషికి శ్రమలే లేకపోతే వాళ్ళు త్రోవ తప్పిపోతారు. మనిషికి శ్రమే లేకపోతే వాళ్ళు దేవుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా తప్పిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కనుక ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు నింద, అవమానాలు, బాధ, ఏదైనా ఒకటి శ్రమ పెట్టి దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నగరిలో సేవ చేస్తున్నప్పుడు తిరుపతి దగ్గర ఓ సహోదరుడు ఉండేవాడు, ఆదరణ పాలు అని అతని పేరు. ఆదరణ పాలు అని పేరు పెట్టుకున్నాడే కానీ ఆదరణే లేదు అతనికి. కారణం ఏంటంటే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఓసారి వాళ్ళ భార్య చెప్ప పెట్టకుండా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో వండుకోలేక కష్టాలు అనుభవిస్తూ పని చేసుకొని వస్తాడు. ఇంట్లో ఇక వండి పెట్టేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు దిక్కులేరు. ఇక భార్య కూడా వెళ్ళిపోయింది కదా, మందిరానికి వచ్చి ఇక మందిరంలో కూర్చొని పాట పాడేవాడు. ఏం పాట? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను రావా యేసయ్యా అని పాట పాడతాడు. ఎవర్రా పాట పాడుతుండేదని చూస్తే ఈయన ఆదరణ పాలని పేరే కానీ ఆదరణ లేదు. ఏమైంది అని అడిగితే ఆ సహోదరుడు అంటాడు, నా భార్య చెప్పబెట్టకుండా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. అన్నయ్య ఫోన్ చేసి నువ్వన్న మాట్లాడు, మరలా పిలిపించు అని. మా ఎక్కడున్నావు అమ్మాయి అంటే, ఇంటికి వచ్చాను అన్నయ్య. ఏమైందంటే తాగేసి వచ్చి కొడుతున్నాడు, అందుకే బాధ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను అన్నయ్య అంటది. సరే ఇది ఒక్కసారి రామ్మా, పాపం శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే వచ్చింది. సరే వచ్చిన తర్వాత
ఇక కుటుంబ సమేతంగా మందిరానికి రావచ్చు కదా. ఇక చర్చి ఒక వారం, ఆ వారం వచ్చాడు, మరుసటి వారం చర్చి మానుకున్నాడు. వారమైంది, 2 వారాలైంది, 3 వారాలైంది. ఎందుకు ఆ సహోదరుడు చర్చికి రావట్లేదని నేను ఆలోచించి చూస్తే, ఒకసారి ఇంటికి వెళ్తే ఫుల్లుగా దాగి పడుకొని ఉన్నాడు. ప్రార్థన చేసి వచ్చానా, మరుసటి రోజు వాళ్ళ భార్య మరలా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. వచ్చి మరలా అదే పాడిందే పాట, పాష్పళ్ళ దాసురాన్ని, ఇక ఎవరో లేక ఒంటరినై, నోరు మూసుకోరా పనికి మాలినాడా. ఏది శ్రమ రాగానే మరలా పాట పాడడం, దేవుడు ప్రార్థన అనడం, మరలా భార్య ఇంటికి వచ్చి అన్ని అనుకూలంగా. చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాను. అదే ఒక శ్రమ కలగగానే దేవుడు, ప్రార్థన, భక్తి అని ఈ అనుభవాల్లోనికి వస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. గనుక ప్రియమైన వారలారా, మీకు శ్రమ ఎందుకు అని ఒకవేళ మీకు ప్రశ్న కలిగి ఉంటే దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. మీకు ఎందుకు శ్రమ వస్తుందో తెలుసునా? మీరు ప్రభు యొక్క త్రోవల్లో అంతం వరకు స్థిరపరచబడాలని మీకు శ్రమలు కలుగుతాయి. అయినా కూడా మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయినా నీవు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నేను లోకాన్ని జయించు ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏ శ్రమ లేకపోతే మనిషి త్రోవ తప్పిపోతాడు. ఏదో ఒక శ్రమ పెట్టి ప్రభు నిన్ను తన మార్గంలోనికి తీసుకొని వస్తాడు. ఆయా సందర్భాల్లో కొందరిని గమనించినప్పుడు ఏదో ఒక అనారోగ్యం వచ్చి ప్రభువుని నమ్ముకొని మందిరంలో స్థిరపరచబడతారు. మరి ఆ ముళ్ళు, ఆ బలహీనత లేకపోతే ప్రభు దగ్గరకు వస్తారా? రారు కదా. ప్రభు నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి అన్నందని పడుకుంటారు. ఒక శ్రమ అనేది ప్రభు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చేటట్లు చేస్తూ ఉంది. కానీ వాక్యంలో మీరు గమనించండి, ఎవరికి శ్రమ? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యాన్ని గమనించండి. ఎవరికి శ్రమ? 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23, 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందు దృష్టి. చూడండి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా అక్కడ రాయబడి ఉంది. ఎవరికి జగడాలు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికో తెలుసునా? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా. ఉదయాన్నే లేచి సారాయి కొట్టుకు వెళ్ళి అక్కడ ఫుల్గా తాగేసి వచ్చే వాళ్ళ కుటుంబాల్లో శ్రమ ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది. ఎవరికి శ్రమ? ఆ క్రింది వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఈ త్రాగుడుబోతోళ్ళు ఎలా ఉంటారంటే నడి సముద్రంలో ఈత కొట్టినట్లు ఉంటుందట. 34వ వాక్యం, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. ప్రేమైన వారలారా, ఈ రోజుల్లో సమాజంలో కుటుంబాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, లోకరీతిగా ఆలోచించినట్లయితే ప్రేమైన వారలారా, ఇదే కారణం. కుటుంబాల్లో శ్రమ. ఉదయాన్నే లేచి ఫుల్లుగా తాగేసి వచ్చి భార్య పిల్లల్ని చూసుకోకుండా, త్రాగేసి వచ్చి పట్టించుకోకుండా, ద్రాక్షరసము చేత ప్రొద్దుపుచ్చుకున్న వారికే కదా. అలాంటి కుటుంబాల్లో దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అసమాధానము, ఇక లోక సంబంధమైన సకల దుర్గుణాలన్నీ చోటు చేసుకొని కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ త్రాగుడు వ్యసనాల వలన కుటుంబాల్లో అసమాధానం. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు అని ఈ త్రాగుడు బోతళ్ళ గురించి అక్కడ రాయబడ్డాయి. వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, ఎలా నడుచుకుంటారు, వాళ్ళకే కదా శ్రమ, వాళ్ళకే కదా అని అంటాను. నేను కాలేజీలో చదువుతున్న రోజులో ఒకసారి కాలేజీకి వెళ్తున్నాను. ఉదయాన్నే ఒకడు తాగేసి మార్గాన వెళ్తూ ఉన్నాడు. తాగేసి నా పేరే రాజు, జోబుల పైసా లేదు అని పాట పాడుకుంటూ వెళ్ళి ఆ చెత్తకుండికి ఆనుకొని అట్లా పడిపోయాడండి. కుక్కొచ్చి పోస్తా నోట్ల, పొయ్యి రాని, వర్షం రాని అంటూ ఉన్నాడు. ఒరే నాయన, వర్షం కాదురా, తాగుడు పోతోడికి చూడండి అలా ఉంటుంది.
అందుకే ఆ వాక్యంలో అలాంటి అలాంటి వాళ్ళ కుటుంబాల్లో శ్రమ అందుకే సమాజంలో అట్టి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలాంటి చెడు అలవాట్ల నుంచి ఇదిగో సహోదరులు విడుదల పొంది దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది మానవత్వం కలిగి దేవుని యొక్క మందిరానికి వచ్చి మంచి అలవాట్లు కలిగి ఉండటం చేత ఈ రోజున సహోదరుల కుటుంబాలని ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఒక శ్రమ అనేది మీరు త్రోవ తప్పిపోకుండా ఉండ నిమిత్తమే శ్రమ వస్తుంది. ఉదాహరణకి ఇంకొక మాట చెప్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వాక్యానికి కూడా మీరు చూడండి. సౌలు గురించి మనం చదువుతూ ఉన్నాం. సౌలు క్రైస్తవులను హింసించేవాడు. సౌలు ప్రభు నమ్మిన ప్రజల్ని బాధ పెట్టేవాడు, చెరసాల్లో వేసి చంపించేవాడు. కానీ క్రీస్తును ఎరిగిన తర్వాత ప్రభు చెబుతున్న మాట, ఇదిగో సౌలు, నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు తెలియచేస్తాను, నీవు యెరూషలేము పట్టణానికి వెళ్ళు అన్నాడు. అంతవరకు ప్రభు నమ్మిన ప్రజలను హింసపెట్టి బాధ పెట్టాడు. కానీ ఇప్పుడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నీకు తెలియచేస్తాను. అలాగే పౌలు గారు వెళ్ళి క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి బోధించుచున్న సమయంలో క్రీస్తు నిమిత్తం పౌలు గారు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు. ఆకలి దప్పులు, ఒంటరితనము, వస్త్రహీనత, ఎన్నో ఇబ్బందులు అనుభవించిన వాడై కొరింథీ పత్రికలో ఒక లిస్టే రాస్తాడు. క్రీస్తు నిమిత్తం ఇన్ని శ్రమలు అనుభవించాను, అయినా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వారు ఎవరు? కాబట్టి ప్రియమైన వారులారా, శ్రమ ఒకవేళ మీ జీవితంలో ఆవరించి, మీ పిల్లల జీవితాల్లో శ్రమలు ఆవరించి ఇవి ఎందుకు అని ఒకవేళ మీరు ప్రశ్నతో బాధపడుతూ ఉంటే మీరు భయపడవద్దు. ఈ శ్రమ మీరు ప్రభువు నుండి తొలగిపోకుండా ఉండు నిమిత్తమే దేవుడు అనుమతించాడు అని ఎరిగి శ్రమ కలిగిన ప్రభువుని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా కడవరి శ్వాస వరకు క్రీస్తు యొక్క అడుగుజాడలోనే మీరు మీ పిల్లలు నడిపించబడుదురుగాక. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలు నోట్ చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడదుము అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. రెండవది, శ్రమ ఎందుకు వస్తుంది అని మీరు అడిగే ప్రశ్నకి దేవుడిచ్చే సమాధానం, వాక్యం ఇచ్చే సమాధానం, మీరు త్రోవ తప్పిపోకుండా ఉండే నిమిత్తం ఒకటి. రెండవది, మీలో ఓర్పును పరీక్షించటానికి శ్రమలు వస్తాయి. మీలో ఓర్పును పరీక్షించటానికి. సైంటిఫిక్గా ఓర్పు లేకపోతే ఈ బీపీ పెరగడానికి గల కారణం ఏంటంటే హరి వరి కరి, మనిషి తొందరపాటు, హడావుడిగా పరిగెత్తడం, టెన్షన్ పడడం, వీటి వల్ల బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్ కూడా వస్తాయి. నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఓ బయాలజీ లెక్చరర్ చెప్పేవాడు, 80 to 120, 80 నుండి 120 లోపు బీపీ ఉండాలి, పెరిగిందా హార్ట్ అటాక్ వచ్చేది అని. అలాంటి సమయంలో మనిషికి ఈ బీపీ రాకుండా ఉండాలి అని అంటే హరి వరి కరి ఉండకూడదు అని అంటాడు. ఓ ఫార్ములా చెప్పేవాడు. హరిగా పరిగెత్తడం, వరి అవ్వడం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తూ కూర్చోవడం, డిప్రెషన్. ప్రజెంట్ ఈ రోజుల్లో లోకంలో మీరు గమనించినట్లయితే ఈ డిప్రెషన్ సమస్యతో చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నిన్నటి రోజున చూడండి, కాకినాడలో పిల్లలు వాళ్ళు చదువుకోరేమో, వీళ్ళు మొండి వాళ్ళు అవుతారేమో అని పిల్లల్ని చంపేశాడు, తాను చచ్చాడు. డిప్రెషన్. సాతానుడు ఈ రోజుల్లో మనిషి జీవితానికి డిప్రెషన్ ఎక్కువగా కలుగజేసి తీసుకెళ్ళిపోతున్నాడు నరకానికి. ప్రియమైన వారులారా, కుటుంబాల్లో, పిల్లల జీవితంలో, భార్యాభర్త మధ్యలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ విషయంలో డిప్రెషన్ అనేది ఎక్కువగా. అందుకే వరి కూడా ఉండకూడదు అంటారు. టెన్షన్ పడడం,
ఎక్కువగా ఆలోచించడం, వీటి వల్ల కూడా మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి. మూడవది ఈ కర్రీ. కన్నడలో ఓ మాట అంటారు, అంటే ఈ మసాలా ఐటమ్స్ తినబాకండి లేకపోతే బీపీ పెరిగిద్ది అని. వాటి వలన మనిషి ఓర్పును కోల్పోయి ఏదైనా చిన్న గొడవ రాగానే నేను చంపుతాను రా అని చెప్పి అట్లాగే కాళ్ళు చేతులు బిగపడతారు. హరి వరి కరి. ప్రేమ లోకరీతిగా మనిషి కోల్పోవటానికి ఈ కోపము, క్రోధము, ఇవి వాటి వలన మనిషికి హార్ట్ అటాక్ వస్తాయి, వాటి వలన ఇబ్బందులు కలుగుతాయని మనం ఆలోచిస్తాం. కానీ వాక్యపు వెలుగులో మీకు చెప్తున్నాను, ఇక్కడ మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మీరు, మనమందరము కూడా ఓర్పు కలిగి ఉందముగాక. వాక్యం చెబుతుంది, మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు అని అంటారు యేసుప్రభు వారు. మరి ఓర్పు అవసరం శ్రమ కలిగినప్పుడు. చాలా సంవత్సరాల క్రితం యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఒకసారి సంఘములో ఒక ఆయనకి ఓర్పు లేదట. ఓర్పు లేకపోతే వారమంతా ప్రార్థన చేసుకున్నాడట, ప్రభువా నాకు ఓర్పు కావాలి, సంఘములో నేను ఓర్పుతో నడిపించబడాలి అని ఓర్పు కొరకు ప్రార్థన చేసుకొని ప్రార్థన అయిన తర్వాత యేసునామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేనని అన్నాడు. వాళ్ళ భార్య వచ్చింది. వెంటనే అన్నాడట, అమ్మాయి ఈ రోజు నుండి నాతో జాగ్రత్తగా మాట్లాడు, ఓర్పు కొరకు వారమంతా ప్రార్థన చేసుకున్నాను, ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడు నాతో అన్నాడట. ఆమెకు మండి, అయ్యో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, పా నీకెక్కడ ఓర్పు వచ్చిద్ది అన్నది గట్టిగా ఒక మాట అంతే. ఇక తలుపు చాటున్న చెప్పు తీసుకొని పెట్టామని బీకాడట. చూడండి, తలుపు చాటున చెప్పు తీసుకొని కొట్టేశాడు అంతే. అంతవరకు ప్రార్థన, ఓర్పు కొరకు చేసుకున్న ప్రార్థన ఏమైంది, క్షణంలో ఎగిరిపోయింది. అందుకే యేసన్న గారు అంటారు, మనిషికి ఓర్పు ఎప్పుడు వస్తుందంటే సహించే మనసు ఉన్నప్పుడు ఓర్పు అనుగ్రహింపబడును గాక. సహించే మనస్సు. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు, సహించే మనసు ఉంటే ఓర్పు, లేకపోతే ఆ ఓర్పు కోల్పోవటం ద్వారానే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలేందుకు కూడా మనం అతిశయపడదుము. ఉదాహరణకి బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి, యోబు గురించి రాయబడిన మాట, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అక్కడ మీరు గమనించండి, 5వ అధ్యాయం 8వ వాక్యములో ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. 11వ వాక్యములో సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని అంటారు. ప్రేమిన వారలారా, సహించిన వారిని ధన్యులం అనుకొనుచున్నాము కదా. సహించే మనసు ఎవరికైతే ఉంటుందో వారు ఓర్పు కలిగి ఉంటారు. కాబట్టి ప్రేమిన వారలారా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు కుటుంబంలో, సంఘములో, సమాజములో ఓర్పు కలిగి ఇటువంటి ఈ లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్యలు కూడా రావు. భార్యాభర్త ఇద్దరు ఓర్పు లేకుండా పోట్లాడుతున్నారు అనుకోండి, ఇక అసమాధానమే. అది ఎవరైనా ఒకళ్ళు మౌనంగా ఉంటే, అందుకే కొన్ని కుటుంబాలను గమనించినప్పుడు భార్య హార్డ్వేర్ అయితే భర్త సాఫ్ట్వేర్ అయి ఉంటాడు. భర్త హార్డ్వేర్ అయితే భార్య సాఫ్ట్వేర్ అయి ఉంటుంది. కుటుంబాల్లో కొన్ని సమస్యలు రాకుండా సమాధానంగా ఉండటానికి కొన్ని కుటుంబాలను దేవుడు జతపరిచి ఉంటాడు. ప్రతి విషయంలో ఓర్పు ఎంతైనా అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటలు కూడా మీరు చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు యేసు వైపు చూచుచు. ఎందుకు పౌలు గారు యేసు వైపు చూడమంటున్నారంటే ఆయన కూడా శ్రమ అనుభవిస్తున్న సమయంలో ఓర్పు కలిగి ఉన్నారు కనుక. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు రే నన్ను ఎందుకు కొడతారా అని అడిగారా? లేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధంగా మౌనంగా ఉండి సహించారు గనుక, శిలువ మరణాన్ని సహించారు గనుక ఈ రోజున ప్రియమైన వారలారా మనము ఈ విధంగా సంఘముగా ఏర్పడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యంలో పై వాక్యాల్లో ఒక్క మాట మీరు చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఆ మాటను మీరు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మొదటి వాక్యము నుండి గమనిస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. చూడండి, అవమానమును నిర్లక్ష్య పెట్టి చాలు సిలువను సహించి, సిలువ శ్రమలని సహించటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను సహిస్తే, నేను ఈ శ్రమలన్నిటినీ భరిస్తే, నేను శ్రమ అనుభవించి మరణిస్తే ఒక ఆనందం ఏంటో తెలుసునా? క్రొత్త నిబంధన సంఘం సిలువను సహించుచున్న సమయంలో క్రీస్తు చూచాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్రొత్త నిబంధన సంఘం అక్కడ ఉన్న ఒక మర్మగర్భితమైన ఒక సంగతి ఏంటంటే, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసునా? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటో తెలుసునా? క్రొత్త నిబంధన సంఘం మనల్ని ఆయన ముందుగా చూశాడు. ఇప్పుడు నేను లోక కళ్యాణార్థమై, లోక ప్రజల కొరకై, వారు చేసిన పాపం నిమిత్తమై నేను బలి అయితే, నేను సహిస్తే ఒక సంఘం ఏర్పడుతుంది. మనల్ని ముందుగా ఆయన చూశాడు కాబట్టే మన నిమిత్తం ఆయన సహించాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిన వారలారా. క్రీస్తు ఆనాడు సిలువలో శ్రమలను సహించకపోయి ఉంటే ఇప్పుడు మనం ఈ విధంగా సంఘముగా సమకూర్చబడి ఉండేవాళ్ళం కాదు. ఆయన సహించి ఉండకపోయి ఉంటే మనం ఇంకా శాపములోనే ఉండేవాళ్ళం, రోగములోనే నలిగిపోయి ఉండేవాళ్ళం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృపచేత కల్వారి సిలువ శ్రమలన్నిటినీ సహించాడు కనుక ఈ రోజున మన బ్రతుకుగా మార్చబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అనే మాట మన జీవితాల్లో ప్రభు అక్షరాలు నెరవేర్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సహించిన ఓర్పుతో సహించిన ఇంకొక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం, స్టెఫను గురించి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఎవరి ముఖము? స్టెఫను గారి యొక్క ముఖం. యేసుక్రీస్తు శిలువ శ్రమలు పొందినట్లుగానే స్టెఫను గారు కూడా క్రీస్తు నిమిత్తం బోధించుతూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ కులపిచ్చగలిగిన వాళ్ళు, మతపిచ్చగలిగిన వాళ్ళు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాళ్ళు రువ్వి చంపటానికి విసురుతూ ఉన్నారు. అలాంటి సమయంలో అక్కడ ఆయనను చూసినప్పుడు ఆయన ముఖం ఏ విధంగా ఉన్నది? దేవదూత ముఖం వలె, దేవదూత ముఖం వలె కనబడింది. వాళ్ళందరికీ భయం వేస్తుంది. అయినా మతపిచ్చి కులపిచ్చగలిగిన ప్రజలు రాళ్ళు రువ్వి విసురుతూ ఉన్నప్పుడు స్టెఫను గారు ఒక మాట అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. సహించే మనసు స్టెఫనుకి ఉన్నది కనుక వీరిని క్షమించు అని చెప్పి బైబిల్లో ఆ 7వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఈ మాటలు చెప్పి ఆయన నిద్రించను అని రాయబడింది, కానీ మరణించను అని రాయబడలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రేమిన వారలారా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మీరు, ఒకవైపు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మరొక వైపు శ్రమలు కూడా వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మీరు ఓర్పు కలిగి ఉన్నారనుకోండి, దానికి ప్రతిగా మీరు ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తారు. నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఒక ప్రాంతంలో ఏరియాలో విజిటింగ్ చేస్తూ ఉన్నాను. క్రొత్తగా ఓ సహోదరుడు అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాడు. తను చెప్పేవాడు, పాస్టర్ గారు ఇట్లా
నేను చదువుకున్నాను, ఉద్యోగం లేదు, భార్య పిల్లలు ఉన్నారు, పోషించడానికి సరైన స్తోమత లేదు, ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని చాలా ఎగ్జామ్స్ రాశాను, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి వచ్చాను, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇస్తాడు అని. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ వారంలో ఏం జరిగిందంటే ఆ సహోదరుని కుటుంబంలో శ్రమలు ఎక్కువైపోయాయి, ఫైనాన్షియల్ బర్డన్స్ ఎక్కువైపోయాయి, పిల్లలకి ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ ధైర్యం లేదు, సహనాన్ని కోల్పోయాడు, ఓర్పును కోల్పోయాడు. ఇక వెంటనే ప్రేమిన వాళ్ళరా ఆ సహోదరుడు ఏం చేశాడంటే ఇక మధ్యాహ్నం ఎవరు లేని సమయాన్ని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలిసిన, ఆ రోజు మధ్యాహ్నం ఆ సహోదరుడు చనిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆయనకి పోలీసు ఉద్యోగం కొరకు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చాడండి పోస్ట్ మ్యాన్. చనిపోయిన మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ చాలా ఏడ్చారండి. కొద్దిగా ఓర్పుతో ఉన్నట్లయితే ఆ సహోదరుడు బాగుపడేవాడు కదా. కొద్దిగా ఓర్చుకొని చూడండి, ఒక్కసారి ఆలోచించండి ప్రేమిల వల్ల. ప్రతి విషయంలో, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, కుటుంబ వ్యవస్థలో ఏ శ్రమ కలిగినా కూడా దేవుని ప్రజలైన మీరు ఖచ్చితంగా ఓర్పు సహించే మనసు మీరు కలిగి ఉందరుగాక. కొద్దిగా సహిస్తే దానికి తగిన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అవి లోక సంబంధమైన మనుషులకు అసలు ఉండదు. కానీ దేవుని ప్రజలైన మనకు ఇటు సహనాన్ని క్రీస్తు మనకు నేర్పించి వెళ్ళిపోయారు కనుక ఆ సహించే మనస్సు ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయుదురుగాక. మూడవదిగా 119వ కీర్తన 71వ చరణం. 119వ కీర్తన 71వ చరణాన్ని చూడండి. నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని అంటాడు. ఆయన కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలాయను. దేవుని ప్రజల జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ప్రభువు నమ్ముకున్నాం కదా, చర్చికి వస్తున్నాం కదా, ఇవి ఎందుకు రావాలి అని మీరు అంటారేమో. దానికి జవాబు ఇక్కడ ఉంది. దేవుడు మీరు కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొందిండుట మేలాయను. మేలు కొరకే శ్రమలు వస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యములో ప్రభువును ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి అని వ్రాయబడి ఉంది. ఒక శ్రమ అనేది అది మేలు కొరకే దేవుడు ఉంచి ఉంటాడండి. ఉదాహరణకి యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు కూడా చిన్న వయసు నుండి తన సహోదరుల చేత శ్రమ పడ్డవాడే. చెరసాల్లో వేయబడ్డాడు. ఒంటరితనము, ఆకలి దప్పులు, శోధనలు, పోరాటాలు ఎన్నో ఎదురయ్యాయి. కానీ అవన్నీ కూడా యోసేపు సహిస్తూ ఓర్చుకుంటూ ప్రభు నన్ను ఒక రోజున ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. చిన్న వయసులో నాకు చూపించిన కలలు అవి రాబోయే రోజుల్లో నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు అని మనసులో భద్రపరుచుకొని ఓపికతో సహనముతో కనిపెట్టుకుంటూ ఆయనకి ఎదురయ్యే ప్రతి శ్రమ ఒక్కొక్క పాఠమని గ్రహించి ఒక్కొక్క కట్టడ నేను నేర్చుకోవటానికే ఇవన్నీ నాకు అనుగ్రహించాడు అని యోసేపు ఎరిగి నడిపించబడుతూ ఉన్నాడు. కనుక ఆదికాండం 50వ అధ్యాయము చివరి మాటల్లో మీరు గమనిస్తే వాళ్ళ సహోదరులతో ఒక మాట అంటాడు. యోసేపు తన సహోదరులతో, ఇదిగో సహోదరులారా, ఈ దినం వరకు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆనాడు మీరు నాకు చేసిన కీడే నాకు దేవుడు మేలుగా మార్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని తను ఒప్పుకుంటూ ఉన్నాడు. కీడు నాకు మేలుగా మార్చాడు, కాబట్టి భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదును అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఎవరైనా మాట్లాడతారా? చూడండి, యోసేపు
తన సహోదరులు ఎంత కీడు చేసినా కూడా వాటన్నిటిని కూడా ఓర్చుకొని సహించి తాను ఈ మాట చెబుతున్నాడు, ఆనాడు మీరు చేసిన కీడు నాకు దేవుడు మేలుగానే మార్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రమల మార్గములో, కష్టాల మార్గములో, నిందలు, అవమానాలు, పలాని వాళ్ళు నాకు కీడు చేశారు అనే ఆలోచనతో ఒకవేళ బాధపడుతూ ఉంటే వాక్యం చెప్తుంది, ఆ కీడు దేవుడు మీకు మేలుగా మార్చుదురుగాక. ఒకళ్ళు మిమ్మల్ని తిట్టి ఇబ్బంది పెట్టి మీరు శ్రమల మధ్యలో ఒకవేళ కొనసాగుతూ ఉంటే వారిని దేవుడే చూచుకుందురుగాక. మీరు భయపడిన అవసరం లేదు, మీరు బాధపడిన అవసరం లేదు, మీరు పోరాడ నిమిత్తము లేదు. ప్రభువే మీ పక్షమై ఉండి యుద్ధము చేసి మీకు జయం అనుగ్రహించుదురుగాక. కానీ ప్రతి శ్రమ ఒక్కొక్క కట్టడ నేర్చుకోవటానికి దేవుడు అనుమతించాడు అని శ్రమల్లో కూడా మీరు సంతోషించగలగాలి. మార్టిన్ లూథర్ గురించి ఓ చోట చదివాను. ఆయన ఓ చోట ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడట. బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ భార్య వచ్చి ఏదో ఒక చిన్న విషయం నిమిత్తమై గొడవ పడుతుంది. ఇక ఆయన ఏమీ గొడవ పడలేక, సమాధానం చెప్పలేక మౌనంగా ఆయన పాడుగా ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. నేను ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నీవేంటి, ఏం మాట్లాడవే అని ఇంకా మాట్లాడడం ప్రారంభించిందట వాళ్ళ భార్య. శ్రమలు ఎక్కడి నుంచో రావు, ఇంట్లో ఉండే మనుషుల ద్వారానే వచ్చింది. భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావు శ్రమలు. ఇంట్లోనే ఎవరి ద్వారానో వస్తాయి. కాబట్టి మార్టిన్ లూథర్ కూర్చొని తన భార్య మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావు ఏంటని చెప్పి బకెట్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లు తీసుకొని నెత్తి మీద పోసిందట. బైబిల్ తడిచిపోయింది. అక్కడ కూర్చొని అయినా డిస్టర్బ్ అవ్వలేదు, అయినా కూడా కోప్పడలేదు. ఆయన అన్న మాట ఏంటో తెలిసిన, ఆయన అంటాడు, ఇంతవరకు ఉరుములు ఉరిమేయి, ఇప్పుడు వర్షం పడింది, ప్రభువా మీకే స్తోత్రం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఉరుములు ఉరిమేయి అంటే భార్య మాట్లాడే మాటలన్నీ ఉరుములే. ఇప్పుడు వర్షం పడింది, ప్రభువా మీకు స్తోత్రం. ఇట్లా ఎవరైనా అంటారా? చూడండి, అనాలి. అప్పుడే మీకు ఎదురయ్యే శ్రమ నుంచి మీరు విడుదల పొందుదురుగాక. నాలుగవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి అని పౌలు గారు తెలియచేస్తారు. ఈ మాటను బట్టి శ్రమ మీకు ఎందుకు వస్తుందో తెలుసునా? మీరు శ్రమలో ఆనందించటానికే శ్రమలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలో ఆనందించడం ఎలాగా పాస్టర్ గారు అంటారేమో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా 39వ అధ్యాయం చివరి మాటలో ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రోడిగా నమ్ముచున్నాము. ద లవ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎవరు కూడా ఎడబాపు నేరరు. ఎడబాపే కార్యాలు, క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టేటువంటి కార్యాలు ఒక లిస్టే రాస్తూ ఉన్నారు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఇంకా అక్కడ రాస్తారు మరణమైన, జీవమైన. ఇవి మనిషి జీవితంలో ఆనందాన్ని పోగొట్టేటువంటి కార్యాలు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత ఇవి మనిషికి ఆనందాన్ని చెడగొట్టేటువంటి కార్యాలు. ఇవి లేకపోయి ఉన్నా కూడా నాకు క్రీస్తు ప్రేమ ఉంది కదా, ఇది చాలు అని లోకరీతిగా వస్త్రము, కరువు ఇవన్నీ తన జీవితంలో అనుభవించుచూ ఉన్న క్రీస్తు ప్రేమ తాను కలిగి ఉన్నాడు కాబట్టి క్రీస్తులో
పౌలు గారు ఆనందించుచూ ఉన్నారు. ఫిలిప్పి సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు, మీరు ప్రభువునందు ఆనందించుడి, మరలా మీతో చెప్పుచూ ఉన్నాను ఆనందించుడి అంటాడు. ఆనందించడం అంటే ఎట్లా? క్రీస్తు ప్రేమలో మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు శ్రమ, హింస, బాధ, కరువు ఇవి ఎదురవుతూ ఉంటాయి. అయినా లోక సంబంధమైన కార్యాలు దొరకలేదు అని వాటిని బట్టి మీరు బాధపడిన అవసరం లేదు. క్రీస్తు ప్రేమ ఉంది కదా, ఇందును బట్టి మీరు సంతోషపడండి అంటాడు. ఇంకొక మాట చెప్తాం మీకు అర్థమయ్యేటట్లు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-19 వాక్యాలు మీరు చూడండి. హబక్కూకు గ్రంథం, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేరులోని పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించదునని హబక్కూకు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసునా? ఆ హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ వస్తే, హబక్కూకు ఒక చిన్న ప్రవక్త. ఆయన ప్రజల మధ్యలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళలో మార్పు రావట్లే. అప్పుడు హబక్కూకు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రశ్నలతో కూడిన ప్రార్థన. ప్రభువా, దేశంలో బలాత్కారం జరుగుతూ ఉన్నది, దేశంలో విచ్చలవిడితనం, ఇంకా దుర్మార్గమైన కార్యాలు జరుగుతున్నాయి, అయినా నువ్వు ఎందుకు చూడట్లేదు? ఎందుకు వీటికి న్యాయ తీర్పు రావట్లేదు? నీవు తగిన శిక్ష ఇవ్వవచ్చు కదా అని హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవునికి తెలుసు కదా, ప్రపంచంలో ప్రజల మధ్యలో జరుగుతున్న కార్యాలన్నీ దేవునికి తెలుసు. మరి అలాంటప్పుడు వీటి గురించి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు కలవరం చెందాలి అని ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి అప్పగించి ఈ మాటలు పలుకుతాడు ఆయన. నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. లోకంలో ప్రజల పరిస్థితులు అలా ఉన్నాయి. అందును బట్టి ఇలా ఉన్నప్పుడు నేనెందుకు కలవరపడాలి, దేవుడే చూసుకుంటాడని వాటిని బట్టి బలహీనపడిపోకుండా ప్రవక్త అయిన హబక్కూకు ఏం చేస్తున్నాడంటే ప్రభువులో ఆనందించడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మీ కుటుంబంలో శ్రమ, నింద, అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే పరిస్థితుల్లో ఉండకుండా వెనువెంటనే మోకరించి ప్రార్థిస్తూ మీరు ప్రభువులో ఆనందించి కీర్తనలు పాడి చూడండి. ఖచ్చితంగా మీ ఆత్మకు మీ జీవితాలలో నెమ్మదిని నా దేవుడు దయచేయుదురుగాక, ప్రశాంతతను మీరు అనుభవిస్తారు. ఉదాహరణకి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకొని గమనించి చూడండి. పౌలు శీలలు చెరసాల్లో ఉండి కూడా వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. చెరసాల్లో ఉండి ఎవరైనా వర్షిప్ చేస్తారా? చెరసాల్లో ఉండి జైల్లో, అయ్యో ఈ చెరసాల్లో ఎందుకు వేశారో, నేనేం చేశాను ప్రభువా అని ఇక ఏడ్చి బాధపడేవాళ్లే తప్ప చెరసాల్లో ఉండి ఎవరైనా వర్షిప్ ఆరాధన చేస్తారా? వీళ్ళు చేశారు. పౌలు శీలలు వర్షిప్ చేస్తూ ఉన్నారు. చెరసాలపు పునాదులు కదిలించబడ్డాయి, ద్వారాలు తెరవబడ్డాయి. ఇక అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు భయపడిపోయాడు. చెరసాలపు తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలందరూ పారిపోయారేమో అని. కానీ పౌలు శీలలు వాళ్ళు వచ్చి, ఇదిగో మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, మేము స్తుతించి ఆరాధించడం ద్వారా, ప్రభువులో ఆనందించడం ద్వారా ఇదిగో దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు, నువ్వేం కంగారు పడవద్దు, భయపడవద్దు, ఖైదీలందరూ ఉన్నారు అన్నప్పుడు ఆ అద్భుతమైన కార్యాన్ని చూసి ఆ చెరసాల నాయకుడు కూడా ప్రభువుని విశ్వసించి కుటుంబ సమేతంగా వాళ్ళు ప్రభువులో ఐక్యపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువులో ఆనందించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఇవి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు శ్రమ కలిగినప్పుడు మీరు కీర్తనలు పాడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన, కీర్తన ఈ 2 కార్యాలు చేశారనుకోండి, మీకు నెమ్మది నా దేవుడు దయచేయుదురుగాక. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యాలు మీరు చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. చూడండి, అదృశ్యమైనవి నిత్యములు అని అంటారు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచు ఉన్నది. ఈ మాటలో ఉన్న ఒక అర్థం ఏంటంటే, శ్రమలు నిత్యమైన మహిమ కొరకు కలుగుతాయి. నిత్యమైన మహిమ మీకు ఇవ్వాలనే ఉద్దేశము చేత దేవుడు శ్రమలని మీ జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే శ్రమ అంటే శ్రమ ఉండాల్సిందే. ఉంటే కదా మీరు వస్తున్నారు వారం వారం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మేలు చేస్తాడని. అన్నీ అనుకూలంగా ఉంటే మాట వింటావా? వినవు. అందుకే ఒక శ్రమ పెట్టి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొస్తూ ఉన్నాడు. కానీ ఈ శ్రమలో మీరు ఏం గ్రహించాలో తెలుసునా? త్రోవ తప్పిపోకుండా ఉండటానికి దేవుడి శ్రమ అని మీరు గ్రహింతురుగాక. ఓర్పును కలగజేయటానికి శ్రమ కలుగుతుంది అని మీరు గ్రహింతురుగాక. ఒక్కొక్క కట్టడ మీరు శ్రమ ద్వారా నేర్చుకుంటున్నారని తెలుసుకోవాలి. శ్రమలో ఆనందించాలి. అప్పుడే దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడని ఆలోచించాలి, గ్రహించాలి. చివరికి ఇక్కడ వ్రాయబడి ఉంది, నిత్యమైన మహిమ కొరకు. నిత్యమైన మహిమ కొరకు శ్రమలు వస్తాయి. అపోస్తల కార్యంలో పౌలు గారు ఒక మాట అంటారు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యానికి మనం చేరవలసిన వాళ్ళమై ఉన్నాము అని. ఆనాడు యేసుక్రీస్తు వారు ఆయన మరణించి పునరుద్ధానుడి తండ్రి ఎద్దుకు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు సంఘానికి శ్రమలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో శిష్యులందరూ ఒక చోట కూడుకొని మాట్లాడుకున్నారు, ఇదిగో ఈ మతపిచ్చి కులపిచ్చి కలిగిన వాళ్ళందరూ మనకు విరోధంగా లేస్తూ ఉన్నారు. మనం ఒకే చోట గుంపుగా ఉండి సువార్త ప్రకటిస్తే వాళ్ళు దొమ్మిగా వచ్చి చంపేస్తారేమో. కాబట్టి మనమందరము చెదిరిపోయి సువార్తను ప్రకటిద్దామని శిష్యులందరూ మాట్లాడుకున్నారు. పేతురు, యోహాను వీళ్ళందరూ 12-11 మంది శిష్యులు మాట్లాడుకొని ఆయా ప్రాంతానికి చెదిరి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారు. తోమా గారు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. ఆయన ప్రకటించిన సువార్త ద్వారా ఈ రోజున మనము క్రీస్తు యొక్క బిడ్డలుగా జీవించడానికి దేవుడు కృప చూపారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ శ్రమ ఆ రోజుల్లో శిష్యుల మధ్యలో కలిగినప్పుడు, సంఘానికి కలిగినప్పుడు వాళ్ళు చెదిరిపోయారు. వ్యక్తిగతంగా వాళ్ళు శ్రమ అనుభవిస్తూ వచ్చారు. తోమా గారు కూడా, నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ లిటిల్ మౌంట్ అనే ఒక స్థలం ఉంది. ఆ లిటిల్ మౌంట్ అనే స్థలంలో ఒక రాతితో ఉన్నటువంటి గుహలో ఆయన మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడు. ఇలా మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు అక్కడ ఆ గుర్తులు అలాగే ఉన్నాయి. మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడు. ఆ బండకి ఈ చేతుల యొక్క గుర్తులు ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉండేవారు. సడన్గా శత్రువులు అంటే అక్కడ ఆనాడు మతపిచ్చి కలిగిన వాళ్ళు కేరళ ఆ ప్రాంతానికి మొట్టమొదట వచ్చి తర్వాత చెన్నైకి వచ్చారు. ఆ సమయంలో ఈయన క్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నాడు అని ఆయనకు విరోధంగా కొంతమంది ఈటలు పట్టుకొని చంపటానికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ కేవ్ అనే ఒక గుహ ఉంది. ఆ గుహలో నుండి తప్పించుకొని కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వాళ్ళు వెనకాల వచ్చి బళ్ళెంతో పొడిచి చంపేశారండి. త్రోమా గారు పొందినటువంటి ఆ శ్రమ ద్వారా మొత్తం భారతదేశానికి మొత్తం చూడండి రోజున సువార్త అందింది. ప్రతి ఒక్కరు క్రీస్తును ఎరిగేటట్లు సహాయం కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన శ్రమ ఎందుకు అని విడిచిపెట్టి వెళ్ళవచ్చు కదా, కానీ ఆ శ్రమ అనుభవించాడు కనుక సువార్త అందింది. సువార్తను తెలుసుకున్న ప్రజలు పరలోక రాజ్యానికి యేసుక్రీస్తే మార్గము అని గ్రహించేటట్లు ఆయన పొందిన శ్రమ మేలుగా మారింది. ఆ కేరళ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు తోమా గారు కొందరు అడిగారట, మతపిచ్చి కులపిచ్చి కలిగిన వాళ్ళు, ఇదిగో ఏదైనా ఒక మిరాకిల్ చెయ్యి, అప్పుడు మేము నమ్ముతాము అంటే, సరే ఏం చేయాలంటే ఒక
ఒక ఒక నది, చిన్న ఒక నదిలాగా స్థలం ఉంది, నీళ్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్నే నీళ్లు అలా తీసి సూర్య నమస్కారంలా చేసి నీళ్లు అలా పైకి విసిరేవాళ్ళట. సరే ఏదైనా ఒక మిరాకల్ చెయ్యి, మేము నమ్ముతామంటే తోమగారు ఆ నదిలో దిగి నీళ్ళు ఇలా తీయగానే ఆ స్థలం మొత్తం గుంట పడిందండి. ఆ తర్వాత నీళ్ళు అలా పైకి విసిరేయగానే కాసేపు అలాగే నిలబడిపోయింది. ఆ మిరాకల్ని చూసి కేరళ ఆ ప్రాంతంలో ఉంటున్న చాలామంది బ్రాహ్మిన్స్ మారి ప్రభుని అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరికొందరు ఆయనకు విరోధంగా లేచి చంపారు. ఒక్కసారి ఆలోచించండి, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ శ్రమ ద్వారానే ఈ రోజున క్రీస్తును భారతదేశంలో ఉంటున్న క్రైస్తవులుగా మనం తెలుసుకున్నాం. ఆ శ్రమ ద్వారానే దేవుని ప్రజలైన వారికి నిత్య మహిమ కలుగుతూ ఉంది. ఉదాహరణకి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వాక్యం. రాహేలు కోసరము యాకోబు 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన, చూడండి, అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవాలి అని 7 సంవత్సరాలు వాళ్ళ మామైన లాబాను దగ్గర కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే అది ఏ విధంగా అనిపించింది? అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. చూడండి, 7 సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఆ తర్వాత నాకు వివాహం అవుతుంది అని ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యములో మీరు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యములో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతూ ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. శ్రమను సహించిన వారికి కలిగేటువంటి రివర్, శ్రమ సహించిన వారికి దేవుడిచ్చే బహుమతి ఏంటో తెలుసునా? ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేదురుగాక. సహించకపోతే ప్లాస్టిక్ డబ్బానే గతి. సహిస్తే జీవ కిరీటం, లేకపోతే కిరీటం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పూట ఈ వాక్యాలు మీరు విన్నారు. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతూ ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటాడు. ఆ జీవ కిరీటాన్ని పొందటానికి మనము మీకు ఎదురయ్యేటువంటి శ్రమలన్నిటిలో నుంచి మీరు విడుదల పొందటానికి ఎలా విడుదల పొందాలో, ఎందుకు శ్రమలు వస్తాయో, దాని యొక్క ప్రతిఫలం ఏంటో ఇప్పుడు 5 విషయాలు మీరు విన్నారు. ఇవి మరలా మీరు వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాల ద్వారా నా దేవుడు మీకు ఆదరణ దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,